వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరదాగా కాసేపు భార్య భర్తల కామెడీ జోక్స్. భర్త: ఏమే, కొంచెం టీ ఇవ్వు. భార్య: అయ్యో రామా, ఏమైందండి, చిరాగ్గా ఉన్నారు? భర్త: మా ఫ్రెండ్ సతీష్ గాడు ఉన్నాడుగా, 2 రోజుల్లో ఇస్తానని 20,000 తీసుకున్నాడు. నెల రోజులైనా ఇవ్వడం లేదు. అడిగితే ఇస్తాను అంటున్నాడు, కానీ ఇవ్వడం లేదు. భార్య: అయ్యో రామా, వాడికెందుకిచ్చారండి? వాడసలే పనికిరాని ఎదవ, కోతిమొఖపోడు. భర్త: ఏం చేస్తామే, ప్రతి ఫ్రెండు అవసరమేగా. భార్య: ఆహా, మరి ఇది కూడా తెలవదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని? భర్త: సరేలే, వెళ్ళి టీ తేపో. భార్య: ఏవండి, మా అమ్మ ఫోన్ చేస్తుందండి. భర్త: సరే, మాట్లాడు. భార్య: హలో అమ్మా. తల్లి: అమ్మాయి, బాగున్నావా? భార్య: బానే ఉన్నానమ్మా. తల్లి: ఏంటి విశేషాలు? భార్య: ఏం విశేషాలు లేవమ్మా. ఆయన గారి ఫ్రెండ్ ఒకడు ఆయన దగ్గర 20,000 తీసుకున్నాడంట. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదంటమ్మా. భర్త: అవసరమా ఇప్పుడు? అవసరమా? మీ అమ్మకు ఇంట్లో జరిగే ప్రతి విషయం చెప్పడం అవసరమా చెప్పు? భార్య: అయ్యో రామా, నేనేం చేశానండి? నాకు కష్టం వచ్చినా, నాకు బాధ వచ్చినా చెప్పుకోకుండా ఎలా ఉంటాను? భర్త: చెప్పుకోవే, చెప్పుకో, అన్నీ చెప్పుకో. ఒక డప్పు తీసుకొని ఊరంతా డండోరా వేస్తూ చెప్పు, సరేనా? మీదేం పోద్ది? భార్య: అయ్యో రామా, బాగుందే వయ్యారం. ఇది ఎట్లుందంటే అత్త కొట్టినందుకు యారాలి నవ్వినట్టు ఉంది. భర్త: నిన్ను టీ అడిగి ఎంతసేపయింది? ఇక్కడ నిలబడి సామెతలు చెప్తున్నావా? సామెతలు, పోయి టీ తేపో. భార్య: అయ్యో రామా, వెళ్తున్నానండి. కొద్దిసేపు ఆగిన తర్వాత భార్య: ఏవండి, నాకు ఫోన్ వస్తుందండి, తీస్తాను. హలో అక్క, బాగున్నావా? నేను బాగున్నా. మీరెలా ఉన్నారు? ఇక్కడ ఏం విశేషాలు లేవు అక్క. మా ఆయన ఫ్రెండ్ ఒక ఆయన మా ఆయన దగ్గర 20,000 తీసుకున్నాడక్క, కానీ ఇవ్వడం లేదు. భర్త: అబ్బా, నువ్వు ప్రతి విషయం అందరికీ చెప్తావా? ఇదిగో, నాలో ఉన్న జంతువుల్ని నిద్రలేపుతున్నావు, అర్థమవుతుందా? భార్య: అయ్యో రామా, లేవనీయండి. ఇక్కడ పిల్లికి ఎవరు భయపడరు, అర్థమవుతుందా? ఆగండి ఆగండి, ఇప్పుడు నీకు కొట్టాలని ఉందా, నరకాలని ఉందా? భర్త: అవునే, అవును, చాలా అంటే చాలా చాలా కోపంగా ఉంది. భార్య: అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ ఉడకబెట్టిన గుడ్డుని బాగా పొట్టు తీయండి. ఈ ఉల్లిపాయని బాగా నరికేయండి. నువ్వు అలా చేసిన వాటితో కోడిగుడ్డు పులుసు చేసేస్తాను, సరేనా? భర్త: ఛీ, ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. భార్య: ఏవండి, ఏవండి, ఆగండి. హలో అమ్మా, మా ఆయన కోపంతో ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాడమ్మా. తల్లి: అవునా? నువ్వేం టెన్షన్ పడకు అమ్మాయి. ఈ మొగుళ్ళందరూ అంతే. భార్య మీద కోపం వస్తే చాలు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. 1 గంట అయితే చచ్చినట్లు వాళ్లే వచ్చేస్తారు. ఇదిగో చూడు, మీ నాన్నగారు వచ్చేశారు. మీ నాన్న కూడా గంట క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, నా మీద గొడవపడి. భార్య: ఏవండి, కోపం తగ్గిందా? టీ తీసుకురానా? భర్త: తగ్గిందిలేవే, టీ తీసుకురా. కొంచెం అందులో బూస్ట్ కూడా వేసుకొని తీసుకురా. భార్య: హలో అమ్మా, ఆయన ఇప్పుడే వచ్చారమ్మా. భర్త: అయ్యో అయ్యయ్యో రామా, నేను ఏం చేయాలి? ఇది ప్రతి విషయం వాళ్ళమ్మతో చెప్పుకుంటుందే. ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే, కించపరచడానికి కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.